మీకేమైంది సత్యనారాయణ గారు? ఏమందంటే అక్కగా వచ్చింది సార్ అందరూ పట్టుకుని డ్రైనేజీలోని పక్షవాతం వచ్చిందా? పక్షవాతం ఏది ఏది చెయ్యని కాలు నమ్మది ఎడం చెయ్యి ఎడంకాలు. నాలుగేమో ఒకసారి దిమ్మెక్కిపోయినట్టుంటుంది. సరే అదేలే, ఇంక బాడీలో పార్ట్స్ కి స్పందన లేకపోవడంతో అలా అయిపోయింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదా? కూడ రావట్లేదు కాలమ్మా. మంచం మీద మేడం గారు మంచం మీదే ఉంటారు. ఇలా కూర్చోగలుగుతారా కొంచెం ఎక్కువ? ఎంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు కంటే కూర్చొని నదులు లాగేస్తుంది. లాగేస్తుందా? ఎన్ని పూసలు అరిని అన్నారండి మేడం గారు. ఆపరేషన్ అంటే ఇంకా తట్టుకోలేకండి ఇంకా ఆపరేషన్ చేయించలేదు. అందుకంటే ఎక్కువగా కూర్చోలేదు. మీ పేరేంటి? నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, మీకు ఎంతమంది సంతానం? 2 అబ్బాయిలు 1 అమ్మాయినండి. కొడుకులు ఏం చేస్తున్నారు? కొడుకులు పెద్ద అబ్బాయికి పెళ్ళయిందండి. ఇంకా జీవనాధారం ఆ పిల్లడికి 3 పిల్లలండి. అక్కడ దూరంగా ఉన్నాడండి. చిన్న అబ్బాయి చనిపోయాడండి. కొడుకు చనిపోయాడండి. పెద్ద కొడుకు ఇంకా అలాగా కూలి పని మీద బతుకుతున్నాడండి. 3 పిల్లలు అతను? 3 పిల్లలండి. 2 ఆడపిల్లలు. జనరల్ గా కొడుకులు ఉన్న వాళ్ళ తండ్రులు అదే ఫ్యామిలీకి మేము హెల్ప్ చేయం, కానీ ఈయనకి ఆరోగ్య స్థితి బాగాలేదు కాబట్టి ఇంక మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను. సో అదనమాట.